క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము చింతలు, కన్నీరు, కష్టముల ద్వారా చీకట్లో కూరుకుపోయే మన జీవితంలో వెలిగించుటకును, మరియు క్రూరమైన మనుషులు, సాతాను చేష్టలు, వీటి నిమిత్తం మనం నశించిపోకుండానట్లును ఆయన యొక్క వెలుగులో మనము ప్రకాశింపచేయుటకును దేవుడు ఈ లోకమునకు వెలుగుగా దిగి వచ్చాడు. ఇప్పుడు లోకంలో ఉన్న జనులు వారి యొక్క హృదయంలో నేను చీకట్లో నుండి విడుదల పొందగలనా అను చింతతో దిగులు చెందుతున్నారు. ఈ లోకమంతయు చీకటితో నిండి ఉన్నది, కానీ దేవునిలో మనము వెలిగించబడాలని ఆయన మన పట్ల ఆశించుచున్నాడు. వెలుగయ్యున్న యేసును మనము వెంబడించినప్పుడు మనము కూడా లోకంలో వెలుగును ప్రకాశింపచేసేదము. నిశ్చయముగా దేవుని మహిమపరచుటకు ఏదో ఒక మేలు మన జీవితంలో జరిగేయుండును. కనుక మనమును వెలుగు దాచిపెట్టుకొనకుండా దాన్ని మనుషుల ఎదుట ప్రకాశింపచేయాలి. అప్పుడు వారు మనము చేసిన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచుదురు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.